నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. మగాళ్లకు మంచి రోజులొచ్చాయి. టీఎస్ఆర్టీసీ బస్సులు మహిళా ప్రయాణికులతో కిటకిటలాడుతున్న సంగతి తెలిసిందే. ఫ్రీ బస్ జర్నీ సౌకర్యం వచ్చాక బస్సుల్లో వారి రద్దీ పెరిగింది. పురుషులకు సీట్లు దొరకడం గగనమైపోయింది. దాంతో పురుషులకు ప్రత్యేక బస్సులు నడపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం రూట్లో ఆర్టీసీ పురుషుల కోసం ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు టీఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే. డిసెంబర్ 9 నుండి ఈ పథకం అమల్లోకి రాగా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఏదైనా తెలంగాణ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవడం ద్వారా వారికి ప్రయాణం ఉచిత సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుండి ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ అనూహ్యంగా పెరిగింది. గతంలో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 12 నుండి 14 లక్షలు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 30 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ఇక బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలోనూ మహిళా ప్రయాణికులే కూర్చుంటున్నారు. ఇక పురుషులు వారి సీట్లో కూర్చున్న మహిళలను లెమ్మని చెప్పలేక గంటల తరబడి నిల్చొని ప్రయాణాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు పురుషులు తమకు ప్రత్యేక బస్సులు నడపాలని, లేదంటే అదనపు సర్వీసులైనా నడపాలని కోరుతున్నారు. ఈ మేరకు పలువురు పురుష ప్రయాణికులు వీడియోలు తీసి ఆర్టీసీ అధికారులకు రిక్వెస్ట్లు పంపుతున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి అయితే ఫ్రీ బస్సు జర్నీని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఏకంగా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, సమయాలలో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం రూట్లో పురుషులకు మాత్రమే అనే బోర్డుతో ఓ ఆర్టీసీ బస్సు దర్శనమిచ్చింది. గతంలో మహిళలకు మాత్రమే అనే బోర్డుతో ఆర్టీసీ బస్సులు తిరిగేవి. ఇప్పుడు పురుషులకు మాత్రమే అని బస్సు కనిపించడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తమ బాధలు అర్థం చేసుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని ఆనందంగా చెప్పుకొస్తున్నారు. మగాళ్ళకి కూడా మంచి రోజులొచ్చాయని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఫోటోకు మగవాడు ధైర్యంగా ఇది నా సీటే అని కూర్చొని ప్రయాణించే రోజులు వచ్చాయని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ రూట్లో మాత్రమే పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారా, లేక అన్ని రూట్లలో తిప్పుతున్నారా అనేది తెలియాల్సి ఉంది.